విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషన్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. వేపగుంట నుంచి పినగాడి వరకు రోడ్డు విస్తరణ, వేపగుంట నుంచి జుత్తాడ వరకు నిర్మాణిస్తున్న నూతన రోడ్డు పనులను ఆయన ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. 4 కిలోమీటర్ల పినగాడి రోడ్డు పనుల్లో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్, ఇతర నిర్మాణాలను త్వరగా తొలగించాలని ఆదేశించారు. జుత్తాడ వరకు నిర్మిస్తున్న 6.4 కిలోమీటర్ల 80 అడుగుల రోడ్డులో రక్షణ శాఖ భూమి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కరించాలని సూచించారు. విమానాశ్రయం ప్రారంభానికి ముందే రోడ్లు ప్రజలకు అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. దేవస్థానం తర్వాత ఓడాలి. ఈ కొండ పైన ఉంటుంది. కొండ 500 అదే అబ్జెక్షన్ చేస్తున్నారు. అది కొద్దిగా అవతల ప్లేస్ అయితే బోర్డర్ అవతల ఉంది సార్. కలవట్ కోసం ఇప్పుడు అడుగుతుంది. అదర్వైజ్ ముందు అడగలేదు. కలవట్ పెట్టాలి కాబట్టి కలవట్ కోసము లైవ్ షూట్ చేస్తున్నారు. దాన్ని ఎక్కడ మార్జిన్ మీరు ఆ కాంట్రాక్టర్ చేయించాలి, ఫాస్ట్గా చేయించాలండి. ఏదైతే బట్టి రివ్యూ చేయాలి, రివ్యూ చేస్తారు. ప్రాంతాలు పిలిచాడు ప్రాపర్గా ఆయన ఒకసారి అప్డేట్ చేయలేదు కదా. బట్ కూడా చెప్తాను, ఎంతమంది ఆయన డిప్లాయ్మెంట్ పెట్టినారు రేపు కూడా ఇన్వాల్వ్ చేయాల్సింది. మంతాన్ని మీకు క్లియర్ ఇచ్చేస్తాం సార్. మంతాన్ని క్లియర్ ఇచ్చేస్తాం. మే మంత్కి ఈ మంత్ అని 100% ఈ లెఫ్ట్ సైడ్ మీరు ఇంకా రోడ్ అవ్వట్లేదు. యాక్చువల్గా గ్యాప్ల కింద బొప్పం బాగోదని ఒకసారి చేద్దాం. యూనిఫామ్కి సరే సార్, మీరు ఇది సెంట్రల్ లైన్ కూడా బీటీ